Happy evening, sir. My name is Ravindra Reddy. 208 బ్యాచ్ టీం వచ్చేసి సూపర్ కింగ్స్. మై మెంటర్ వచ్చేసి రవికుమార్ సార్. టుడే సెషన్ టాపిక్ వచ్చేసి ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. సో స్పీకర్ వచ్చేసి గంగుల శేఖర్ సార్. సో టుడే స్టోరీ ఏ విధంగా చెప్పాలి, సో మనం ఒక స్పీకర్గా ఒక ట్రైనర్గా వెళ్తున్నప్పుడు దానికి స్టోరీని ఎలా కనెక్ట్ చేయాలి, సో మెంబర్ ఆఫ్ స్టోరీస్ ఉంటాయి. సో ఈ విధంగా చూపించాలంటే ఈ మన సత్యహరిశ్చంద్ర స్టోరీ తర్వాత కూడా మన సత్యం వైపు మన గాంధీజీ నడిచిననే ఒక మెసేజ్ కూడా బాగా నచ్చింది. అంటే స్టోరీ ఆఫ్ టెల్లింగ్లో చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే ఒక ఈరోజు నవ్వే డేస్ చూసుకున్నట్టయితే ఏదైనా ఒక స్టోరీ పైన ఒక కథల పైన అల్లుకొని ఉన్న మూవీస్ కావచ్చు, డిఫరెంట్ ఒక బిజినెస్ ఏదైనా ఒక కార్పొరేట్ సంస్థలు కూడా చూసుకున్నట్టయితే ఆ కార్పొరేట్ సంస్థలు కూడా వాళ్ళు చేస్తున్న బిజినెస్లో ఒక స్టోరీ ఒక కథని మలుచుకొని వాళ్ళ బిజినెస్ డిపెండ్ అయి ఉంది అనే దానిపైన కూడా చాలా చక్కగా నాకు ఈరోజు మెసేజ్ అందింది. అంటే స్టోరీలో ఇంత కంటెంట్ ఉందా, అంటే స్టోరీ ద్వారా కూడా ఇంటి మలుపులు తిరుగుతుందా, అంటే స్టోరీ ద్వారా కూడా ఇన్ని బిజినెస్ ఇలా కూడా చేయొచ్చా అనేది ఒక స్టోరీ ద్వారా మనకు అర్థమవుతుంది. సో ఈ విధంగా మనం స్టోరీని చూసుకుంటే చాలా రకాలుగా కథలు మనం ఒక మహాభారతం కావచ్చు, ఒక రామాయణం కావచ్చు, ఒక అక్బర్ బీర్బల్ స్టోరీస్ కావచ్చు, ఇవన్నీ డిఫరెంట్ ఉన్నాయి. మనం ఏదైనా ఒక స్పీకర్గా ఒక ట్రైనర్గా ఒక కంటెంట్ చెప్పేటప్పుడు సెషన్ మొత్తం మనం స్టోరీ లాగానే ఉండకుండా దానికి బిఫోర్ ఒక అంటే స్టోరీలా కాకుండా ఒక సెషన్ మొత్తం ఆ కంటెంటే చెప్పడం కాకుండా దానికి ముందు కొంచెం మనం స్టోరీ యాడ్ పోతే సో మన పబ్లిక్ని మన వైపు తిప్పుకోవడానికి కూడా ఈ స్టోరీస్ చాలా యూజ్ అవుతాయి. సో వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ లైఫ్లో కూడా చేంజ్ చేసుకోవడానికి స్టోరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ వస్తుంది. ఆ స్టోరీ వల్ల వాళ్ళ వ్యక్తిగత లైఫ్లో కూడా మార్చుకోవచ్చు అనే ఒక కంటెంట్ చాలా నచ్చింది. సో ఈ విధంగా ఈ స్టోరీలు చెప్పేటప్పుడు సో మనం ఏ విధంగా ఇప్పుడు ఒక స్కూల్ పిల్లల గురించి చెప్పేస్తే ఒక చిన్నపిల్లల స్టోరీకి సంబంధించి కానీ, అదేవిధంగా మనం ఒక మోటివేషనల్ స్టోరీస్ చెప్పేస్తే దానికి ఒక లైఫ్కి సంబంధించి చేసే దానికి ఒక లేడీస్ సంబంధించి ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మనం ఒక స్పీకర్గా మాట్లాడడానికి మనం ఇన్వైట్ చేసినప్పుడు కానీ అంటే దానికి రిలేటెడ్గా మనం ఆ స్టోరీని మనం తీసుకొని ఆ స్టోరీకి అనుగుణంగా లైఫ్ ఒక జీవితాన్ని మార్చే విధంగా సో వాళ్ళకు హత్తుకునేలాగా సో వాళ్ళని మైమర్పించేలాగా సో ఈ విధంగా స్టోరీ అనేది మనం చెప్పుకుంటూ పోతే సో దానివల్ల చాలా యూజ్ఫుల్ ఉంటుందని ఈరోజు టోటల్లీ సెషన్ మొత్తం స్టోరీ టెల్లింగ్ గురించే చెప్పారు. సో ఈ విధంగా చెప్పిన గంగుల శ్రీకర్ సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు చెప్పిన మెసేజ్ చాలా బాగుంది. సో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.